హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఈరోజు స్పెషల్ స్నాక్ అనొచ్చు, స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. ఎంతో హెల్తీగా రోజు ఎంతో స్పెషల్గా ఉండే మసాలా శనగలండి. ఇది ఏ టైంలోనైనా ఈజీగా తినేయచ్చండి. టీవీ చూస్తే అలా సరదాగా అయినా. ఈ శనగలండి ఎంతో బలాన్ని ఇస్తాయి. మామూలుగా పిల్లలకి నానబెట్టిన శనగలు ఇస్తే తింటారు కదా, ఇలా ఉడకబెట్టేసి తాలింపేసి ఇవ్వండి, చక్కగా ఎన్ని గిన్నెలని తినేస్తారు ఎంతో ఇష్టంగా. ఓకేనా? మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మా ఛానల్లో చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మసాలా శనగలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ నాటు శనగలు తీసుకుంటున్నానండి. ఇవి ఒక నైట్ అంతా నానబెట్టుకున్న శనగలండి. ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే చక్కగా శనగలు అనేది చక్కగా నాని ఉడకడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు ఇలా నానిపోయే చక్కగా. ఇప్పుడు వీటిని 2 times శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. శుభ్రంగా కడుక్కున్నాం కదండి. ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో వేసేద్దాం. కుక్కర్లో వేసుకున్న ఈ శనగలకి సరిపడంత ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేసుకుంటున్నాను, ఒక 2 spoons. అలాగే ఇవి ఉడకడానికి తగినంత వాటర్ కొంచెం నిండుగానే పోసుకోండి. ఇవి శనగలు అనేది మునిగేటట్టే పోసేసుకుందాం, సరిపోతాయండి. ఇప్పుడు ఒక 7-8 విజిల్స్ రానివ్వాలండి. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 7-8 విజిల్స్ రానిద్దాం. చూడండి, విజిల్ వదిలిపోయింది, తీసాము. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా నొక్కితే మెత్తగా అయిపోవాలి. ఇలా ఉడికితే చక్కగా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని తాలింపు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక మూగుడు పెట్టుకున్నానండి. ఈ తాలింపుకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఒక గరిట ఆయిల్ వేసేసుకుందాం. ఒక గరిట ఆయిల్. ఆయిల్ అనేది వేడెక్కిపోయిందండి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకుందాం, ఆవాలు, జీలకర్ర. తాలింపు వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా 4గా చీల్చుకొని కట్ చేసుకొని ఉన్న ముక్కలు వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఇవి కాస్త ఎర్రగా వేగాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కూడా ఎర్రగా కొంచెం వేగితే మనం శనగలు తినేటప్పుడు కూడా ఈ పచ్చిమిర్చిని కాస్త కొరుక్కొని ఆ శనగలతో పాటు తింటుంటే ఈ రెండు కలిపి టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇంకా పచ్చిమిర్చి కావాలంటే ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఎర్రగా వేగిపోయినాయండి అన్నీ. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. ఒకసారి కలిపేసేసి అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం అండి. అంతా ఒకసారి బాగా కలిపేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి. ఈ శనగల్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసేద్దాం. ఇలా ఆయిల్లో వేసాక ఒక 10 నిమిషాలు అనేది ఈ ఆయిల్లో ఇవి చక్కగా వేగుతూ ఉండాలండి. ఈ శనగలు కొంచెం చెమ్మగా ఉంటాయి కదా, ఆ చెమ్మంతా కూడా ఈ ఆయిల్లో వేగి ఈ శనగలకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 10 నిమిషాలు వేపేసేసి కట్టేసేద్దాం. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడానండి.
ఇంకా రెడీ అయిపోయినట్టే. మరి ఈ శనగల్ని ఏ రకంగా తింటే దీనికి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొన్ని శనగలు వేసుకొని దాని మీద కొన్ని ఉల్లిపాయలు చల్లుకొని కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని పక్కనే ఉంది కదండి పచ్చిమిర్చి ఒకసారి ఇలా బాగా కలిపేసేసి ఇలా ఒక స్పూన్ నోట్లో పెట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చితో కొరకాలి తినాలండి. ఇలా తింటే అండి ఈ మసాలా శనగలు ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ పిల్లలకి ఈ రకంగా చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.